తమిళనాట జెండా పాతేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఎన్నికలకు ఏడాది ముందే నయా స్కెచ్ తో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. మరి బీజేపీ అన్నాడీఎంకే పొత్తు కన్ఫర్మ్ అయిందా అంటే అయ్యిందనే అంటున్నాయి తమిళ పార్టీలు. దానికి అన్నామలై రాజీనామా చేయడమే సంకేతంగా చూపిస్తున్నాయి. మరి నిజంగానే పొత్తు పొడిచిందా? అన్నామలై రాజీనామా దేనికి సంకేతం? తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ స్టేట్ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై ప్రకటించారు. తాను చీఫ్ రేస్ లో లేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే పెట్టిన కండిషన్ కారణంగానే అన్నామలై బీజేపీ చీఫ్ పదవికి దూరంగా ఉంటున్నారని తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి గెలుపొందాలని చూస్తుంటే దక్షిణాదిలో తమకు కొరకరాని కొయ్యగా మారిన డీఎంకే పార్టీకి కళ్లెం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తన పాత మిత్రుడైన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ ఫిక్స్ అయినట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో ఇప్పటికే అమిత్ షా భేటీ అయ్యి పొత్తు అంశంపై చర్చలు జరిపారు. బీజేపీతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిన పళనిస్వామి బీజేపీ హైకమాండ్ ముందు కొన్ని కండిషన్లు పెట్టినట్లు టాక్. అందులో అతి ముఖ్యమైనది తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి అన్నామలైను తొలగించడం. ఎందుకంటే అన్నామలైకు అన్నాడీఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. దీంతో అన్నామలైను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కకు తప్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న టైంలోనే తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై ప్రకటించారు. మరి తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడి రేసులో తమిళిసై సౌందరరాజన్, నాయనార్ నాగేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ సీనియర్ నేతగా, పార్టీ విధేయురాలిగా తమిళిసై సౌందరరాజన్ కు పేరుంది. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశం. ఇక నాయనార్ నాగేందర్ కు అటు అన్నాడీఎంకేతో ఇటు బీజేపీలో అందరి నేతలతోనూ సాన్నిహిత్యం ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన్ని అధ్యక్షుడిగా పెడితే కూటమిలో ఎలాంటి విభేదాలు ఉండవని కమలం పెద్దలు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు అధ్యక్ష పోస్ట్ ఇస్తే తమిళిసైకి కేంద్రంలో చోటు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటు అన్నామలైకి కూడా సరైన గౌరవం ఇస్తుందని కమలం నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా అన్నామలై రాజీనామాతో ఇటు పార్టీలు అటు తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.